నమస్కారం, రుద్ర న్యూస్ కు స్వాగతం. సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ పట్టణంలో అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇండ్లను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ అంబేద్కర్ చౌరస్తాలో శుక్రవారం రోజున లబ్ధిదారులు నిరసన తెలిపి అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు పూర్తి కాని లబ్ధిదారుల నిరసనకు బీఆర్ఎస్ నాయకులు మద్దతు తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించి అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇండ్లను వెంటనే పూర్తి చేయాలని బీఆర్ఎస్ నాయకులు ఐలేని మల్లికార్జున్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అసంపూర్తిగా ఉన్న ఇండ్లలో లబ్ధిదారులు ఉంటూ నానా ఇబ్బందులు పడుతున్నారని, ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్థానిక మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడి నిధులు తీసుకువచ్చి అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయించాలని విజ్ఞప్తి చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్య ఉస్నాబాద్ పట్టణంలోనే డబుల్ బెడ్రూమ్ నిర్మాణం పనులను పూర్తి చేయాలని కోరుతూ ఈ రోజున లబ్ధిదారులతో కలిసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ ప్రభుత్వం స్పందించి ఏదైతే గత ప్రభుత్వం అమలు చేసిన డబుల్ బెడ్రూమ్ పథకాన్ని నిర్మాణ పనులు పూర్తి చేయాలని చెప్పేసి కోరుతున్నాం. అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే, స్థానిక మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు వెంటనే ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకుపోయి నిధులు తీసుకొచ్చి వెంటనే పనులు నిర్మాణం చేయాలని చెప్పేసి పూర్తి పని నిర్మాణం చేయాలని వారిని కూడా కోరడం జరుగుతుంది. అదేవిధంగా చాలా మంది నిలిపేత చాలా సంవత్సరాల నుంచి గడుపుతున్నారు. ఏదో ప్రభుత్వం ఇచ్చిన చెప్పి ఆశతోని లబ్ధిదారులకు వచ్చిందనే ఆశ ఈరోజు నిరాశ అయ్యే పరిస్థితి ఉన్నది. ఇల్లు లేని పరిస్థితుల్లో ఇల్లుకి రాలేని పరిస్థితి ఉంది. అదేవిధంగా కట్టలేని పరిస్థితుల్లో ఇల్లుకి కట్టలేని పరిస్థితుల్లో బంగారాలు, అదేవిధంగా పనికి పోయే పరిస్థితుల్లో కూలిపోయే పరిస్థితులు రోజు కష్టపడి పనిచేసి కూలినాలు చేసుకొని ఇల్లుకి కట్టే పరిస్థితున్నది. అదేవిధంగా వర్షాకాలం రానున్నది. అందుకు అక్కడ ఉన్న సౌకర్యాలు కూడా ఇబ్బందికరంగా మారినాయి కాబట్టి వెంటనే ఆ సౌకర్యాలను పూర్తి చేసి లబ్ధిదారులను న్యాయం చేయాలని చెప్పి సందర్భంగా మంత్రి గారిని కూడా కోరడం జరుగుతుంది. లేక లబ్ధిదారుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఉద్యమిస్తుందని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.